బ్యాక్వర్డ్ అని ఒక నినాదం చేసి మనల్ని పూర్తిగా బ్యాక్వర్డ్ చేయాలని చూస్తా ఉన్నారు. కానీ మనం బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ ఏ పార్టీకైనా కానీ మనం బ్యాక్ బోన్ ఉన్నది. మనము ఒక పక్క ఉన్నాము అంటే ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మన బీసీలు పోయిన ఈ రాజకీయ వ్యవస్థలన్నీ ఆధారపడతాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం చూసాం, ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీలు వాడుకోవడమే తప్ప బీసీలకి న్యాయం చేసిన బాబులు ఏ కొసానా పోలేదు. ఎక్కడ చూసినా వాళ్ళ దౌర్జన్యమే. బీసీలు దౌర్జన్యం చేయడమే కాకుండా వాళ్ళని జైలు పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా మన తొండపాడు ఉన్నటువంటి బీసీ నాయకుల పైన దౌర్జన్యం, పోలీసుల దారి, ఇవన్నీ చూస్తామంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి చాతకాన్ని దక్రమగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఏదో గణపాలిస్తున్నా కానీ ఒక్కసారి బీసీ నాయకులు కన్ను ఎదురు చేసి మీసాలు తిప్పి కొట్టాలంటే సభాముఖంగా మీకు తెలియజేస్తాము. రాబోయే దినాల్లో ఖచ్చితంగా బీసీ సోదరులనే ఈ ప్రభుత్వము ఈ ఏదైనా పరిపాలన అంటే కానీ ఈ బీసీ నాయకులకి అని తెలియజేస్తా ఉన్నాం. సంక్షేమ ఫలాలు ఇస్తామని అన్నాడు, బీసీ కార్పొరేషన్ అన్నాడు, బీసీ కార్పొరేషన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కూర్చుడికి ఒక కుర్చీ కూడా అడిగలేని దుస్థితిలో మన బీసీని కించపరిచాడు. ఇంతకన్నా అవమానం ఏదైనా ఉంది అని బీసీ సోదరులు ఒక్కసారి మీకు తెలియజేస్తా ఉన్నా. నేను ఇవ్వకపోతే రోజులు కానీ బీసీ సోదరులని చైర్మన్ చేసినాక ఒక గౌరవంగానే దృష్టిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఇంతకన్నా నీచమైన నాయకుడు మన భారతదేశంలోనే ఎవడు ఉన్నాడని తెలియజేస్తా ఉన్నా. రాబోయే దినాల్లో కూడా ఇతను మనం గెలిపించుకున్నామంటే మన బీసీలు పూర్తిగా అక్కడిగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మనం బీసీలో చైతన్యం తీసుకువచ్చి బీసీలు చేసిన అన్యాయాన్ని మీకు విధించాలని ఒక మంచి సంకల్పంతోనే ఈ రోజు జగన్ బీసీ కార్యక్రమాలని రాష్ట్రంగా చేపట్టి ఈ రోజు మనం గుర్తికి పట్టణం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి మీ అందరికీ సోదరులు, మీరే నాయకులు, మీరే కార్యకర్తలు, మీరే కల్పజీవులు. ఎందుకంటే రాష్ట్రాన్ని నడిపేది కూడా మీరే తెలియజేస్తాము. రాష్ట్రం కింద ఎక్కడైనా ఉంది గుత్తి గుంజగల్ పట్టణము, ఈ పామిడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జెండా వేసామంటే మీరే ఈ రాజ్యం వేయలేదు, కార్యకర్తలు ఈ రాజ్యం వేయలేదు. ఏ అధికారి కూడా మీరు చెప్పినట్టు నడుచుకోవాలి. పోలీసు యంత్రాంగంతో మొదలుకొని రెవెన్యూ యంత్రాంగంతో మొదలుకొని ఎండిఓ ఆఫీస్ కూడా మీ తరఫున